ఒకరి అభిప్రాయం తర్వాత ఒకరు చెప్పండి సార్ దయచేసి. సార్ ఇప్పుడు ఇంకేం మాట్లాడడానికి ఏం లేదు. ఇప్పుడు ఎవరు మాట్లాడినా మన ప్రసాద్ గారు వచ్చి మాట్లాడేస్తారు. డిస్కస్ పాయింట్ మాత్రం జనాల్లోకి వెళ్ళారు. వాళ్ళు నరుగుతా అంటే తెలుగుదేశం కూటమి వాళ్ళు భయపడిపోతున్నారు కాబట్టి వాళ్ళు నరుగుతారు ఏందనే మాట ఆయన డెలివరీ చేశాడు. చెడు చేస్తున్నారా? మీరు అంత అహింస చేస్తున్నారా? ఎందుకు నడుపుతారు మిమ్మల్ని? ఎందుకు నడుపుతారు మిమ్మల్ని? మీలాంటి రౌడీలకి కాలకేలకు భయపడం గుర్తుపెట్టుకోండి. భయపడుతుంది మిమ్మల్ని ఎవరు ఒక రప్ప అంటే మీకు తడిచిపోతుంది. ఒక రప్ప అంటే మీకెందుకు? అదే బండి మీకెందుకు భయం అనుకుంటున్నా? ఎవరికి భయం? మీకెందుకు భయం? మీరు సురేష్ ఎంతమంది వస్తారు రండి. ఎక్కడ ప్రజాస్వామ్యంలో ఈ రకమైన అహింసకి తాళం ఉండదు. చెప్పింది ఏంటంటే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పోయే వాళ్ళని రాజ్యాంగానికి మాత్రమే భయపడతాం. రాజ్యాంగానికి మాత్రమే భయపడతాం. దెయ్యం అక్కడ ఉంటది, భయపడతారు. దెయ్యం ఉందా అంటే నేనైతే లేదని చెప్తాను. అలాగే గంగమ్మ జాతరలో నరికేస్తారు అనేది మీ ఇల్యూషన్. అలా ఇల్యూషన్స్ కి ఆన్సర్ ఏంటి గోళ, ఈ రప్ప గోళ? సార్ నేను ఇందాక నుంచి కూడా ఫస్ట్ నుంచి ఒకటే అంటున్నా. ప్రతి మీటింగ్కి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నప్పుడల్లా ప్రతిసారి ఆ ప్లగ్ కార్డ్ కనిపిస్తుంది. అంటే పార్టీ అధ్యక్షులు అనేవాళ్ళు ఒకసారి అని చెప్పారు, అదేదో పుష్ప సినిమాలో డైలాగ్ అండి, అదేదో పెట్టుకున్నారని చెప్పేసి అని ఉన్నారు. అది తర్వాత ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అది మాట్లాడినప్పుడు నెక్స్ట్ మీటింగ్లో అది మళ్ళీ పునరావృతం కాకుండా అది కట్టడి చేసే పనిలో పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేగాని ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళినా రప్ప